నేను రాధిక డీటెయిల్స్ చూస్తే భారతదేశంలో రైలు ప్రయాణానికి ఉన్న భారీ డిమాండ్ను తీర్చడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైలు ఒక ముఖ్యమైన మార్గం. ముఖ్యంగా పండగ సమయాల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కొన్ని మార్పులు చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పుడు చాలా ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం నడుస్తున్న 144 వందే భారత్ రైళ్లలో సీట్లు పూర్తిగా నిండిపోతున్నాయి. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కింద ఇచ్చిన విధంగా రైళ్లలో బోగీలను పెంచాలని నిర్ణయించింది. 16 బోగీల్లో నడుస్తున్న 3 రైళ్లను 20 బోగీలకు పెంచనున్నారు. 8 బోగీలు ఉన్న 4 రైళ్లను 16 బోగీలకు మార్చనున్నారు. ఈ మార్పుల వల్ల ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం లభిస్తోందని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ కోచ్లతో నడుస్తున్న వందే భారత్ రైళ్లలో త్వరలో స్లీపర్ కోచ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 10 స్లీపర్ రైళ్లు ఇప్పటికే తయారీలో ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మొత్తం 50 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో సుదూర ప్రయాణాల కోసం 200 స్లీపర్ బోగీలను కూడా తయారు చేయనున్నారు. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించడమే కాకుండా రైల్వేల ఆదాయం కూడా పెరుగుతోంది.